హై వ్యూర్స్, వాస్తవానికి ఇంకా వెయిట్ చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర నుంచి ఒక క్లారిటీ వచ్చిందని. ఆల్రెడీ క్లియర్గా నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఇప్పుడు ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో, రేపు 23వ తారీఖు మెయిన్స్ రాయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటి, సార్ రోస్టర్ సిస్టమ్ అంటూ డిసెంబర్ 7, 2023 ఏదో ఒక నోటిఫికేషన్ ఇచ్చింది జగన్ గవర్నమెంట్. అది కరెక్ట్గా లేదు. దానివల్ల చాలామంది ఇబ్బందులు పడతారు. యాజ్ పర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అండ్ జార్ఖండ్కి సంబంధించేసి అక్కడ 10 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి వారిని కూడా తొలగించిందానికి సంబంధించి క్రాస్ చెక్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చాలా ఫూలిష్గా నోటిఫికేషన్ ఇచ్చారు. దయచేసి దానిని మీరు సరిచేసే ఈ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టండి అని చెప్పేసి అంత అడుగుతున్నారు. నేను క్యాటిస్ట్ ఛానల్లో వీడియో కూడా ఇచ్చున్నాను. ఈవెన్ నారా లోకేష్ సైతం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అదే చెప్తున్నారు. ఇప్పుడు మన వీడియోలో మనం చెప్పదలుచుకున్నది ఏంటి, నేను వెయిట్ చేసింది ఏంటి, పోస్ట్ పోన్ చేస్తారు అని. బట్ ఆల్రెడీ సోషల్ మీడియా ఒకటి సర్క్యులేట్ అవుతుంది. దెన్ మీరు ఇప్పుడు ఏపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. అటెన్షన్ అగ్రిమెంట్ ఆర్ అసెస్మెంట్ ఆర్ అటెన్షన్ అన్నట్టు సంథింగ్ ఒకటి వస్తుంది. అందులో ఫస్ట్ ఒకటి ఇచ్చున్నాడు. ఏంటని క్లిక్ చేసి చూస్తే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది అంటూ ఏదైతే ఒకటి వైరల్ అవుతుందో అది ఫేక్ అండి, రేపు ఎగ్జామ్ యాసిడ్గా ఉండిద్ది అని చెప్పేసి వాళ్ళు అన్నారు. బట్ నేను నైట్ నారా లోకేష్ గారు ఏమన్నారు, గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని, రోస్టర్ సిస్టమ్ మొత్తం సరిచేసిన తర్వాత ఎగ్జామ్ పెట్టమని చాలామంది అడుగుతున్నారు. నా దృష్టి కూడా వచ్చింది. దాని మీద న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం. ఎంత వీలైతే అంత త్వరగానే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేదా ఒక డెసిషన్ తీసుకుంటామన్నారు. నేను వెయిట్ చేసింది కూడా రేపే, ఇంకా 23 అంటే ఈరోజు 22. ఎంత సమయం ఉంది ఇంకా? తీరా క్రాస్ చెక్ చేస్తే ఉమ్మడి 13 జిల్లాలలో అప్రాక్సిమేట్లీ 175 సెంటర్లు, 92,250 మంది అభ్యర్థులు తగ్గట్టుగా అన్ని సౌకర్యాలు కల్పించారు. రేపు ఎగ్జామ్ పెట్టబోతున్నారు. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి, అసలు ఈ రోస్టర్ సిస్టమ్ అన్నది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అసలు ఏం తీసుకొచ్చినాడు. అండ్ ఆనాడు టీడీపీ వాళ్ళు కూడా, జనసేన వాళ్ళు కూడా గ్రూప్ 2 అభ్యర్థులకు ఏమైనా సపోర్ట్ ఇచ్చున్నారు. అండ్ ఆ తర్వాత మెయిన్గా ఇక్కడ ఈరోజు కూటమి గవర్నమెంట్ అధికారంలో ఉండి కూడా ఆ రోస్టర్ సిస్టమ్ సరిచేయకుండా, ఏ జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే రోస్టర్ సిస్టమ్ తీసుకొచ్చారో అది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ టీడీపీ జనసేన వాళ్ళు చెప్పారో దాన్ని సరిచేయకుండా ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్కి ఎలా వెళ్ళారు. ఇది ఓవరాల్ మొత్తం చూస్తే ఎలా ఉంది, సప్త సముద్రాలు ఇది ఇంటెదురు పిల్ల కాలువలో పడినట్టు ఉందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఎలాంటి వాడు, ఆయన హయాంలో ఏ పథకమైనా సరే మీరు తీసుకోండి, లేదు ఒక స్కీమ్ లాంటిది ఏదైనా తీసుకోండి, లేదు అప్పుడు ఏదైనా పని చేసాడని అనుకుందాం, దాని తాలూకు పర్యవసరాలు ఒకసారి తీసుకోండి. అన్నీ కూడా నెక్స్ట్ వచ్చే ఏ గవర్నమెంట్ సరే నానా రకాలుగా ఇబ్బందులు పడక తప్పదు. అటువంటిది ఇది కూడా. సో మన కావ్యాస్ మీడియా వాళ్ళకి నేను ఇచ్చే తమ్నైల్ కూడా అదే అన్నమాట. ఏమని, జగన్మోహన్ రెడ్డి తవ్వినటువంటి గోతులో కూటమి ప్రభుత్వం ఇరుక్కుంటుంది అని. ఆల్మోస్ట్ పడ్డారు. ఇప్పుడు పైకి లేవాలి, వాళ్ళకంటే బురదను కడుక్కోవాలి. ఈ రోస్టర్ సిస్టమ్ అసలు ఏంటి సింపుల్గా చెప్తాను చూడండి. జనరల్గా రిజర్వేషన్స్ అన్నప్పుడు వర్టికల్ రిజర్వేషన్, హార్జెంటల్ రిజర్వేషన్ అని చెప్పేసి ఉంటుంది. వర్టికల్ ఇస్ నథింగ్ బట్ ఎస్సీకి ఇంత, ఎస్టీకి ఇంత, బీసీకి ఇంత, బ్యాలెన్స్ మొత్తం ఓసీ. ఇది జనరల్గా. ఇక హార్జెంటల్ రిజర్వేషన్ అన్నప్పుడు ఇదిగో లేడీస్కి ఎంత, స్పోర్ట్స్ మ్యాన్కి ఎంత, దివ్యాంగులకి ఎంత, లైక్ ఆ వేళ తీస్తారు. అయితే కోర్టులు కానీ జడ్జిమెంట్లు కానీ రాజ్యాంగ ప్రకారం ఇవన్నీ ఏంటి, వర్టికల్ రిజర్వేషన్ ప్రాతిపదికగా తీసుకుంటాయి. హార్జెంటల్ రిజర్వేషన్ అన్నప్పుడు ఏంటి, ఈ వర్టికల్ దానిలో ఒకవేళ ఎక్కడన్నా మెరిట్ కనుక తగ్గితే దెన్ అప్పుడు ఎస్సీలో ఉన్నటువంటి మహిళలకు ఇవ్వాలి, లేదా దివ్యాంగులకు ఇవ్వాలి, బీసీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి, లైక్ ఈ వేళ చూస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే రోస్టర్ సిస్టమ్ అంటూ ఒకటి పట్టుకొచ్చాడో దానివల్ల ఏమవుతుందంటే ఉన్నది ఒక 900 పోస్టులు అనుకుందాం. జనరల్గా 1/3 లేడీస్కి అనుకుంటే 300 పోస్టులు వాళ్ళకి వెళ్ళి అనుకుందాం, 600 పోస్టులు అబ్బాయిలకు అనుకుందాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నట్టుగా గ్రూప్ 2లో 900 పోస్టులు అబవ్ ఉంటే మరలా జోనల్ వైజ్ అన్నట్టుగా ఉంటే వీటిలో వచ్చేసి మరలా ఏం చేశాడు, దివ్యాంగులకి ఇన్ని, మహిళలకి ఇన్ని, తర్వాత వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్కి ఇన్ని, అండ్ ఇంకోటి స్పోర్ట్స్ కోటా ఇన్ని ఇచ్చేసాడు ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళు ఇచ్చుకుంటూ పోయినప్పుడు ఏమైంది, రెగ్యులర్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరుతున్నారు, రెగ్యులర్ కోట వర్టికల్ కోట అందాల్సిన వాళ్ళు ఎవరైతున్నారు, వాళ్ళు ఇప్పుడు నష్టపోతున్నారు, మోసపోతున్నారు. అదే ధర్నాకి కారణం.
ఇప్పుడు ఇమ్మీడియట్గా మన లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారిని ఆలోచించాల్సింది ఏంటి? ఎట్ ఎనీ కాస్ట్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవడం ఇబ్బంది ఏమీ లేదు. ఆల్రెడీ ప్రిలిమ్స్ రాసి ఉన్నారు. ప్రిలిమ్స్ రాసి మెయిన్స్కి ఓకే చేసినప్పుడు మెయిన్స్కి తీసుకున్నప్పుడు ఎలా తీసుకోవాలి? 1:50 రేషియో తీసుకోవాలి. బట్ ఇక్కడ 1:100 రేషియో తీశాడు. అలా చివరికి అవుట్ ఆఫ్ 150 మార్క్స్ అండి నిజంగా నా ఫ్యూజులు ఎగిరిపోయాయి. కట్ ఆఫ్ 17, 18, 19 అంట. అంటే దాని అర్థం ఏంటి? ఆల్మోస్ట్ రాసిన అందరూ సెలెక్ట్ చేసినట్టు. రాసిన ఎంత 2 లక్షల మంది అండి, 92,000 మంది మెయిన్స్ క్వాలిఫై అంటే ఏంటండి అసలు అది? అక్కడే కరెక్ట్గా లేదు. పోనీ అది కరెక్ట్గా లేదు. ఇప్పుడు ఈ రోస్టర్ సిస్టమ్ వచ్చేసి కోర్టు ఏం చెప్పి తీర్పు లోబడి ఉండాలి అంది. నువ్వు ఆల్రెడీ ఎగ్జామ్ పెడితే రేపటి రోజు రిజల్ట్ ఇచ్చినప్పుడు ఇదిగో పలానా వాళ్ళు ఎగ్జామ్ ఏమంటారు వీళ్ళకి ఉద్యోగం ఇస్తామయ్యా అన్నప్పుడు ఇప్పుడు 9 పోస్టులో 6:3 అనుకుందాం. రేపటి రోజు 8:1 లేదన్నప్పుడు 7:2 అన్నట్టు వెళ్ళిపోయేటప్పటికి ఏమైంది? అసలుకే తేడా వచ్చింది అనమాట. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఒకటే అండి, ఏదైతే యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ కావచ్చు లేదన్నప్పుడు యాజ్ పర్ కోర్టు జడ్జిమెంట్లు కావచ్చు అండ్ రెగ్యులర్ ఫార్మేట్ ఏదైతే ఉంటుందో అన్ఎంప్లాయీస్ అన్నప్పుడు ఎదురు చూసేవి ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా సరిచేసి అప్పుడు మీరు మెయిన్స్ పెట్టండి. అప్పుడు ఇన్ని పోస్టులు ఉన్నారా మనకి, రైట్ ప్రిపేర్ అవుదాం, రేపు రిజల్ట్ వచ్చిందా మనకే ఉంటారా, మనలో మెరిట్ వాళ్ళకి ఉంటారా అన్న వేలో ఉంటారు. సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను. అర్థం కానట్టుగా ఉన్న గ్రూప్ 2 రాసే వాళ్ళకి అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. అండ్ మెయిన్గా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వం కీలకమైన వ్యక్తులకి ఇది అర్థమైందని అనుకుంటూ ఉన్నా. దయచేసి జగన్మోహన్ రెడ్డి తలా తోకా లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఏదైతే రోస్ సిస్టమ్ అంటూ ఒక పనికి మనన పని చేసి అడ్డదిడ్డంగా చేస్తున్నట్టు హార్జెట్ రిజర్వేషన్ అంటే హడావుళ్ళు అంటూ అవన్నీ క్లియర్ చేసాక మీరు మెయిన్స్ పెట్టండి. నిన్న కోర్టు కూడా క్లియర్గా అదే చెప్పింది. రోస్టర్ సిస్టమ్ సరి చేయటం మార్పులు చేర్పులు చేయటం అనేది ప్యూర్లీ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది అని చెప్పింది. సో ఖచ్చితంగా దాన్నే ఫాలో అవుతుందని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను.